రాష్ట్రంలో మెజారిటీ సీట్ల గెలుపుపై అధికార కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేశారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. అందరూ కష్టపడి పనిచేయాలన్న కేసీ ఇక్కడ బీజేపీకి ఛాన్స్ ఇవ్వదన్నారు. పెండింగ్లో ఉన్న 3 సీట్లలో ఎవరి అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో పార్టీ నేతలందరూ కష్టపడి పనిచేస్తే క్లీన్ స్వీప్కు ఛాన్స్ ఉందన్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల రోజులు మరింత కీలకమన్న ఆయన తాజా రాజకీయ పరిణామాలు, ప్రచార వ్యూహాలపై చర్చించారు. నెల రోజుల లోక్సభ ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే అంశాలపై డిస్కస్ చేశారు. నేతలందరూ గ్రౌండ్ లెవెల్లో ఉండాలన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ టైంలో పార్టీ మారిన వారిని తిరిగి చేర్చుకోవాలన్న ఆయన జిల్లా స్థాయిలో చేరికలకు నియంతలా కొందరు అడ్డొస్తుండడం సరైంది కాదన్నారు. ఎవరూ చేరికలను అడ్డుకోవద్దన్న కేసీ వేణుగోపాల్ మరింత స్పీడ్ పెంచాలన్నారు. వస్తామన్నలను వద్దంటే బీజేపీలో చేరుతారన్నారు. పరోక్షంగా మనమే ఆ పార్టీని బలోపేతం చేసిన వాళ్ళం అవుతామన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వద్దన్నారు కేసీ వేణుగోపాల్. నార్త్లో బీజేపీ హవా తగ్గినందునే ఆ పార్టీ హైకమాండ్ సౌత్ ఇండియాపై ఫోకస్ పెట్టిందన్నారు. సమావేశంలో పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఎంపీ సెగ్మెంట్ల వారీగా పార్టీ పరిస్థితులను వివరించారు. గెలిచే ఛాన్స్, నేతల ప్రచారం, 100 రోజుల పాలనపై ప్రజల స్పందనను నేతల నుంచి ఆరా తీశారు కేసీ వేణుగోపాల్. శంషాబాద్లోని నోవోటెల్ హోటల్లో సుమారు 2 గంటల పాటు జరిగిన కీలక సమావేశంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా కొండ సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షి, లోక్సభ అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఖరారు కాని ఎంపీ అభ్యర్థులను ఇవాళ ప్రకటించే ఛాన్స్ ఉంది. పెండింగ్లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లపై నోవోటెల్ మీటింగ్లో చర్చించినట్లు తెలుస్తుంది. ఏ సీటును ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై డిస్కస్ చేసినట్లు సమాచారం. అభ్యర్థులను ఇవాళ సాయంత్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.